ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. 2025 సెప్టెంబర్ 21వ తేదీన మహాలయ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణ ప్రభావం ముఖ్యంగా 5 రాసుల వారి జీవితాన్ని మార్చబోతోంది. వీరి జీవితంలో ఎదుర్కోలేని గట్టి దెబ్బ తగిలే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మరో 30 రోజుల్లో వీరిని ప్రాణగండం వెంటాడబోతుంది. అయితే ఈ గ్రహణ ప్రభావం అధికంగా ఉన్న ఆ 5 రాసుల వారు ఎవరు, అలాగే ఈ 5 రాసుల వారు గ్రహణ సమయంలో ఎటువంటి పరిహారాలు చేసుకోవటం ద్వారా గ్రహణ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు, ముఖ్యంగా వీరు ప్రాణగండం నుండి ఎలా బయటపడగలరు, అలాగే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో ఉందా లేదా, ఈ సూర్యగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే, హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యగ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరంలో 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు తప్పనిసరిగా ఏర్పడతాయి. ఈ సంవత్సరం మార్చిలో ఒక సూర్యగ్రహణం ఏర్పడింది. ఇక రాబోయే సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్య రోజున మరొక సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సంవత్సరం ఇదే చివరి సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం సెప్టెంబర్ 21వ తేదీ రాత్రి 10:59 అంటే 11 గంటల నుంచి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 22వ తేదీ తెల్లవారుజామున 3:23 వరకు ఉంటుంది. అయితే భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలు అనేవి పాటించవలసిన అవసరం లేదు. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో గ్రహణ ప్రభావం అనేది విశ్వమంతా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రహణ సమయంలో దేవతారాధన చేయాలి. అలాగే గ్రహణ ప్రభావం అనేది కొన్ని రాసులకు సత్ఫలితాలు ఇస్తుంది, అలాగే కొన్ని రాసులకు దుష్ఫలితాలు కూడా ఇస్తుంది. కాబట్టి గ్రహణం సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలు అనేవి ఆచరించాలి. ముఖ్యంగా గ్రహణ ప్రభావం అనేది గర్భిణీ స్త్రీలపైన అధికంగా ఉంటుంది కాబట్టి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణానికి 1:30 జాము అంటే 4:30 గంటల ముందు వరకు కూడా ఆహారాన్ని తీసుకోవచ్చు. కానీ గ్రహణం ప్రారంభమయ్యాక మాత్రం ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. అలాగే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు అటు ఇటు కదలకూడదు. గ్రహణ సమయంలో సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా పడుకుని ఉండటం మంచిది. ఈ గ్రహణం అనేది రాత్రి సమయంలో సంభవిస్తుంది కాబట్టి గర్భిణీలకు అంత ఇబ్బందిగా ఉండదు. అలాగే గ్రహణ సమయంలో మీరు దైవనామస్మరణ చేయటం ద్వారా గ్రహణ ప్రభావం అనేది వీరిపై తగ్గుతుంది. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ గ్రహణం కన్యా రాశిలో ఉత్తర పాల్గొని నక్షత్రంలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ గ్రహణాన్ని కన్యా రాశి వారు చూడకూడదు. అలాగే ఈ గ్రహణ ప్రభావం అనేది కన్యా రాశితో పాటుగా మరికొన్ని రాశులపైన కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఈ గ్రహణ ప్రభావం అనేది 5 రాశుల వారిపై తీవ్రమైన స్థాయిలో ఉండబోతోంది. వీరి జీవితంలో ఎదుర్కోలేని దెబ్బలు తినే అవకాశం ఉంది కాబట్టి ఈ 5 రాశుల వారు రాబోయే 30 రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రాణాలను కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ గ్రహణ ప్రభావంతో ప్రతికూల ప్రభావాన్ని పొందబోతున్న 5 రాశుల వారు ఎవరు, అలాగే వీరు గ్రహణ సమయంలో ఎటువంటి పరిహారాలను పాటించడం ద్వారా గ్రహణ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు అనే విషయాల గురించి చూసినట్లయితే, ముందుగా గ్రహణ ప్రభావంతో ప్రతికూల ప్రభావాన్ని పొందబోతున్న మొదటి రాశి వారు మేషరాశి వారు. ఈ రాశి వారికి ఆకస్మిక ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది కాబట్టి వాహనాలు నడిపే విషయంలోనూ దూర ప్రయాణాలు చేసే విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు ఈ సమయంలో ఎటువంటి నూతన వాహనాలను కొనుగోలు చేయవద్దు. మరో 30 రోజుల పాటు ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించండి. లేదంటే ఆకస్మిక ప్రాణహాని సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా గుండెకు సంబంధించిన వ్యాధులు, రక్తపోటు వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించకండి. అలాగే మీరు ఆర్థికంగా దెబ్బతినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరికి అప్పులు ఇవ్వకండి, ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకోకండి. ఇక కుటుంబంలో చిన్నపాటి ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి కుటుంబ సభ్యులతో ఎటువంటి వాదోపవాదాలకు దిగకండి. ముఖ్యంగా ఈ సమయంలో సాధ్యమైనంత వరకు అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి. ఈ రాశివారు గ్రహణ ప్రభావాన్ని తగ్గించుకోవడం కోసం హనుమాన్ చాలీసాను పఠించడం మంచిది.
చాలీసా పఠించలేని వాళ్ళు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం ద్వారా కూడా గ్రహణ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా గ్రహణం తర్వాత రోజు ఏదైనా గుడిలో ఎర్రటి వస్త్రాలను, కందిపప్పును దానంగా ఇవ్వాలి. తద్వారా గ్రహణ ప్రభావం అనేది తగ్గుతుంది. ఈ గ్రహణ ప్రభావం అధికంగా ఉన్న మరొక రాశివారు మిథున రాశివారు. ఈ రాశి వారికి ఆర్థిక చిక్కులు, అనవసరమైన కేసుల్లో ఇరుక్కోవడం వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా వీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో ప్రశాంత వాతావరణం కరువవుతుంది. లేనిపోని అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. అలాగే వాహన ప్రమాదాలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగంలో ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఉద్యోగ బదిలీలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. పని ఒత్తిడి వల్ల మానసిక ప్రశాంతత కోల్పోయి అనారోగ్య సమస్యలు కూడా కొన్ని తెచ్చుకుంటారు. కాబట్టి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశివారు గ్రహణ ప్రభావాన్ని తగ్గించుకోవడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. అలాగే గ్రహణం తర్వాత రోజు శివాలయంలో ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. వీలైతే ఆవులకు పశుగ్రాసాన్ని దానం చేయాలి. అంతా శుభం జరుగుతుంది. ఈ గ్రహణ ప్రభావం అధికంగా ఉన్న 3వ రాశివారు కర్కాటక రాశివారు. ఈ గ్రహణ ప్రభావం అనేది వీరి యొక్క ధైర్య సాహసాలను తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు చెప్పాలనుకున్నది ఒకటి, ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునేది మరొకటి అవుతుంది. దీనివల్ల తీవ్రమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. కాబట్టి మాట్లాడే విషయంలో చాలా స్పష్టంగా మాట్లాడండి, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవు. అలాగే సోదరుల విషయంలో కూడా చిన్నపాటి తగాదాలు సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్తుల విషయంలో అపోహలు, అపార్థాలు పెరిగి మీ మధ్య బంధం బలహీనపడే అవకాశం కూడా ఉంది. అలాగే ఉద్యోగంలో సహ ఉద్యోగుల వల్ల, పై అధికారుల వల్ల చిన్నపాటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఈ సమయంలో గొంతు, చెవులు, భుజాలకి సంబంధించిన వ్యాధులు ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఆర్థికంగా ఖర్చు అధికంగా ఉంటుంది. ముఖ్యంగా అనవసరమైన ప్రయాణాలు చేయకండి. దీనివల్ల అధిక మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది. ఈ రాశివారు గ్రహణ ప్రభావం తగ్గించుకోవడం కోసం గ్రహణ సమయంలో శివారాధన చేయాలి. అలాగే గ్రహణం తర్వాత రోజున శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల గ్రహణ దోషాలు తగ్గిపోతాయి. అలాగే పేదలకు పాలు, వస్త్రాలు వంటివి దానం చేయండి. ఈ గ్రహణ ప్రభావం అధికంగా ఉన్న 4వ రాశివారు కన్యా రాశివారు. ముఖ్యంగా అన్ని రాశుల కంటే కన్యా రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి విషయంలోనూ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే గ్రహణం అనేది కన్యా రాశిలో సంభవిస్తుంది. కాబట్టి ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎటువంటి తీవ్రమైన ఆలోచనలు మీరు పెట్టుకోకూడదు. ఆందోళన వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతారు. లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే సమాజంలో వీరి వ్యక్తిత్వానికి, గౌరవానికి భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇతరులతో సంభాషించేటప్పుడు ఆలోచించి మాట్లాడడం మంచిది. అనవసరమైన విషయాల్లో అస్సలు తలతూర్చవద్దు. లేనిపోని అపనిందలు మోయవలసి వస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే తలపోటు, నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి రోగాలు తీవ్రమైన ఇబ్బందులకు కలగజేస్తాయి. అదేవిధంగా వాహన గండం సంభవించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశివారు గ్రహణ ప్రభావం తగ్గించుకోవడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. అలాగే ఆకుపచ్చని వస్త్రాలను, పెసలను దానం చేయటం వలన శుభ ఫలితాలను మీరు పొందుతారు. గ్రహణ ప్రభావం అధికంగా ఉన్న చివరి రాశి మీనరాశి. మీరు ఈ సమయంలో జీవిత భాగస్వామి విషయంలోనూ, వివాహం విషయంలోనూ చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చిన్న చిన్న అపార్థాల వల్ల జీవిత భాగస్వామితో విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వివాహ సంబంధాల విషయంలో కూడా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వివాహం విషయంలోనూ, జీవిత భాగస్వామి విషయంలోనూ తగిన నిర్ణయాలు తీసుకోండి. అలాగే వ్యాపార భాగస్వాములతో విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెట్టుబడి విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మూత్రపిండాలు, పొట్టకి సంబంధించిన వ్యాధుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారు గ్రహణ ప్రభావం తగ్గించుకోవడం కోసం దుర్గాదేవి ఆరాధన చేయాలి. అలాగే 16 గురువారాలు శనగలను దానం చేయాలి. వీలైతే శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. అంతా శుభం జరుగుతుంది. చూసారు కదండి, 2025 సెప్టెంబర్ 21వ తేదీన మహాలయ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం ఏ 5 రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది,
కనిపిస్తుంది. అలాగే వీరు రాబోయే 30 రోజుల పాటు జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారు, అలాగే వీరు ప్రమాదాల నుండి ప్రాణగండం నుండి తప్పించుకోవడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి, ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.